ఐపీఎల్లో ప్రస్తుతం ఉన్న 10 టీంలలో ప్రతి టీం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించినదే. బలాల విషయంలో ఏ టీంను తక్కువ అంచనా వేయలేం. కొన్ని టీంలు ఎక్కువసార్లు టైటిల్ గెలుచుండొచ్చు, ఇంకొన్ని టీంలు తక్కువసార్లు టైటిల్ గెలుచుండొచ్చు, మరికొన్ని టీంలు అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ సాధించి ఉండకపోవచ్చు. కానీ ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఒక ఫ్రాంచైజీకి కనీసం ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా లేకపోవడం కాస్త నిరాశ కలిగించే అంశమే. 2008లో ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఆడుతున్న టీంలలో 3 టీంలకు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా లేదు. ఈ 3 టీంలలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన టీం ఆర్సీబీ, అనగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పేరులో ఉన్న రాయల్టీకి తగ్గట్టుగా ఆ టీం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్ను ముద్దాడలేకపోయింది. ఈ సాల కప్ నమ్దే అంటూ జట్టుకు ధైర్యాన్నిస్తూ ఆర్సీబీకి అండగా దేశవ్యాప్తంగా ప్రాంతాలకు అతీతంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఆర్సీబీని మరీ జట్టు బీట్ చేయలేదు. వేరే టీంలకు ఆర్సీబీ కన్నా ఎక్కువ మంది అభిమానులు ఉండొచ్చు, కానీ కప్పు లేకపోయినా ఇంత అభిమానాన్ని సొంతం చేసుకున్న టీం మాత్రం ఆర్సీబీ మాత్రమే. ప్రతి సంవత్సరం ఆకాశమంత అభిమానంతో, కొండంత ఆశతో ఆర్సీబీ ఫ్యాన్స్ వారి ఫేవరెట్ టీం కప్పు కొట్టాలని ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ ప్రతి సంవత్సరం ఆర్సీబీ టీం అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లుతూనే ఉంది. కాబట్టి 2008 నుంచి 2023 వరకు ఐపీఎల్లో ఆర్సీబీ టీం ప్రస్థానం ఎలా సాగింది, కప్పు లేకపోయినా ఆర్సీబీకి ఎందుకని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ స్థాయిలో ఉంటుంది, ఇప్పటి వరకు ఆర్సీబీ కప్పు కొట్టకపోవడానికి గల కారణాలేంటి అనే ఈ విషయాల గురించి ఈ వీడియోలో మీకు తెలపబోతున్నాను. ఈ వీడియో అనేది అదరగొట్టేస్తుంది, చాలా బాగుంటుంది, సో మిస్ కాకండి. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మీ అభిమాన ఐపీఎల్ టీం ఏది అండ్ ముఖ్యంగా ఆ జట్టులో మీరు ఇష్టపడే ప్లేయర్ ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లేదా షార్ట్ కట్లో ఆర్సీబీ. ఇప్పుడు ఐపీఎల్లో ఉన్న అన్ని టీంలలో ఆర్సీబీ టీం చాలా ప్రత్యేకమైంది. ఆర్సీబీ ప్రస్థానం ఐపీఎల్ మొదలైనప్పుడే 2008లో మొదలైంది. ఫేమస్ బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యా 2008లో ఐపీఎల్లో బెంగళూరు టీంని సొంతం చేసుకోవడానికి తన యునైటెడ్ స్పిరిట్స్ లిక్కర్ కంపెనీ పేరు మీద $111.6 మిలియన్ బీడ్ వేశాడు. ఐపీఎల్లో ఒక టీంని సొంతం చేసుకోవడానికి జరిగిన రెండో అతిపెద్ద బిడ్ ఇదే. యునైటెడ్ స్పిరిట్స్ లిక్కర్ కంపెనీలో ఫేమస్ డ్రింక్ అయిన రాయల్ ఛాలెంజ్ పేరుని బెంగళూరు టీంకు పెట్టారు. అలా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్థానం మొదలైంది. 2008లో జరిగిన మొట్టమొదటి మెగా ఆక్షన్లో రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, విరాట్ కోహ్లీ లాంటి పాపులర్ ఇండియన్ ప్లేయర్స్తో పాటు జాక్వేస్ కల్లిస్, మార్క్ బౌచర్, డెయిల్ స్టెయిన్, క్యామరూన్ వైట్ లాంటి ఫారెన్ ప్లేయర్లను కూడా ఆర్సీబీ దక్కించుకుంది. అయితే 2008లో ఫస్ట్ రౌండ్ ఆక్షన్లో విరాట్ కోహ్లీ కోసం బిడ్డింగ్ జరగలేదు. దాంతో రెండో రౌండ్లో విరాట్ కోహ్లీ కోసం బిడ్డింగ్ జరిగినప్పుడు ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం విరాట్ కోహ్లీని దక్కించుకోవాలి అనుకుంది. కానీ అప్పట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కావాలనుకోవడం వల్ల ఢిల్లీ విరాట్ కోహ్లీని సొంతం చేసుకోలేకపోయింది. అలా ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లీ యొక్క ఐపీఎల్ కెరీర్ బెంగళూరుతో మొదలైంది. అయితే 2008 ఏప్రిల్ 18న ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటి మ్యాచ్ జరిగిన రోజు ఐపీఎల్ హిస్టరీలో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ, కేకేఆర్ తలపడ్డాయి. 2008లో రాహుల్ ద్రావిడ్ ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించాడు. 2008లో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ రాహుల్ ద్రావిడ్, వసీం జాఫర్, జాక్వెస్ కల్లిస్, కెమెరా వైట్ లాంటి బ్యాటర్లతో చాలా బలంగా ఉంది. అలాగే జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్ లాంటి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్సీబీ బౌలింగ్ లైనప్ను లీడ్ చేశారు. దాంతో 2008 నుంచి ఆర్సీబీ మీద అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ 2008లో మొట్టమొదటి మ్యాచ్లోనే కేకేఆర్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 140 రన్స్ తేడాతో ఓడిపోయింది. అలా 2008లో వన్ ఆఫ్ ద ఫేవరెట్గా బరిలోకి దిగిన ఆర్సీబీ 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్లు గెలిచి ఆ సీజన్లో 7వ స్థానానికి పరిమితమైంది. దాంతో 2009లో ఆర్సీబీ యాజమాన్యం రాహుల్ ద్రావిడ్ని కెప్టెన్గా తప్పించి ఇంగ్లాండ్ క్రికెట్ టీం కెప్టెన్ కెవిన్ పీటర్సన్ని కెప్టెన్ చేసింది. ఇక తర్వాతి సంవత్సరం 2009లో ఆర్సీబీ ఆడిన మొదటి 6 మ్యాచ్లకు మాత్రమే పీటర్సన్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ 6 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి ఆర్సీబీ కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో కెవిన్ పీటర్సన్ స్థానంలో అనిల్ కుంబ్లేను కెప్టెన్ చేశారు. అనిల్ కుంబ్లే కెప్టెన్ అయిన తర్వాత ఆర్సీబీ పర్ఫార్మెన్స్లో చాలా మార్పు వచ్చింది. పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్లో ఉన్న ఆర్సీబీ ఒక్కసారిగా ఆఖరి 4 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 4th ప్లేస్లో నిలిచింది. నిజానికి ఆర్సీబీ విజయాల్లో మనీష్ పాండే సహకారం చాలా ముఖ్యమైనది. దాంతో 2009లో సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 2009 సెమీఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి ఏకంగా ఫైనల్కి వెళ్ళింది. 2009 ఫైనల్లో ఆర్సీబీ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. కానీ 2009 ఫైనల్లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి 2009లో రన్నరప్తో సరిపెట్టుకుంది.
కానీ 2009లో ఆర్సీబీ ఆడిన విధానం ఎంతో మందిని ఆకర్షించింది. పాయింట్స్ టేబుల్లో అట్టడుగునున్న ఆర్సీబీ ఏకంగా ఫైనల్ వరకు రావడం చాలా గొప్ప విషయమని చెప్పాలి. ఇక ఆ తర్వాతి సంవత్సరం 2010లో కూడా ఆర్సీబీకి అనిల్ కుంబ్లేనే కెప్టెన్గా వ్యవహరించాడు. 2010లో 14 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచి ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. యాప్స్లో ఫస్ట్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఏకంగా ముంబై ఇండియన్స్ను ఓడించింది. కానీ సెకండ్ ఎలిమినేటర్లో మాత్రం డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి ఫైనల్కి వెళ్ళలేకపోయింది. దాంతో 2010లో ఆర్సీబీ థర్డ్ ప్లేస్తో సరిపెట్టుకుంది. ఇక ఆ తర్వాతి సంవత్సరం 2011 ఐపీఎల్లో ఆర్సీబీ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ను టీంలో చేర్చుకుంది. ఈ 2011లో డానియల్ వెట్టోరీ కెప్టెన్గా వ్యవహరించాడు. 2011 సీజన్ కూడా ఆర్సీబీకి గుర్తుండిపోయే సీజన్ అని చెప్పాలి. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ పోటీ పడి మరి ఆడారు. విరాట్ కోహ్లీ 4 హాఫ్ సెంచరీలతో 557 రన్స్ చేశాడు. ఇక క్రిస్ గేల్ ఏకంగా 2 సెంచరీలు 3 హాఫ్ సెంచరీలతో 608 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్తో పాటు ఏబీ డివిలియర్స్ కూడా మంచి సహకారం అందించాడు. దాంతో 2011లో ఆర్సీబీ దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్తో ప్రత్యర్థులకు సవాలుగా మారింది. దాంతో ఆర్సీబీ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఆర్సీబీ 2011లో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. ఫస్ట్ క్వాలిఫైయర్లో చెన్నై సూపర్ కింగ్స్ మీద ఓడిపోయింది. కానీ పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీం కావడంతో సెకండ్ క్వాలిఫైయర్ ఆడే అవకాశం వచ్చింది. సెకండ్ క్వాలిఫైయర్లో ముంబైని ఓడించి 2011లో ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో మరోసారి ఓడిపోయింది. దాంతో 2011లో కూడా ఆర్సీబీ రన్నరప్ తోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక తర్వాతి సంవత్సరం 2012లో కూడా డానియల్ వెట్టోరీనే కెప్టెన్గా ఉన్నాడు. 2012లో గ్రూప్ స్టేజ్లో 16 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్ల్లో గెలిచి పాయింట్స్ టేబుల్లో 5వ స్థానానికే ఆర్సీబీ పరిమితమైంది. నిజానికి 2012లో ఆర్సీబీ 4th ప్లేస్లో ఉండి ప్లే ఆఫ్స్కి వెళ్లాల్సింది. కానీ నెట్ రన్ రేట్ విషయంలో వెనకబడి 5th ప్లేస్తో సరిపెట్టుకుంది. అయితే 2013లో విరాట్ కోహ్లీని ఆర్సీబీ మేనేజ్మెంట్ ఫుల్ టైం కెప్టెన్గా నియమించింది. దాంతో ఆర్సీబీ పాపులారిటీ, ఆర్సీబీ మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కానీ 2013లో కూడా ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్కి పరిమితం కావడం వల్ల ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కాలేకపోయింది. 2011 నుంచి విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ లాంటి బ్యాటర్ల వల్ల ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. దాంతో ఆర్సీబీ టీం మీద అంచనాలు బాగా ఉండేవి. కానీ 2014లో ఆర్సీబీ అభిమానులకు నిరాశ గురిచేసింది. గ్రూప్ స్టేజ్లో ఆడిన 14 మ్యాచుల్లో కేవలం 5 మాత్రమే గెలిచి 7th ప్లేస్లో నిలిచింది. కానీ 2015లో మాత్రం ఆర్సీబీ అంచనాలు అందుకుంది. పాయింట్స్ టేబుల్లో 3rd ప్లేస్లో నిలిచి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయింది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను ఓడించిన క్వాలిఫైయర్ మ్యాచ్లో మాత్రం చెన్నై చేతిలో ఓడిపోయింది. దాంతో 3rd ప్లేస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 2016లో ఆర్సీబీ ఏకంగా ఫైనల్ వరకు వెళ్లి కప్పు మీద అంచనాలను అమాంతం పెంచేసింది. 2016లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తం 16 మ్యాచ్లు ఆడి 4 సెంచరీలు 7 హాఫ్ సెంచరీలు స్కోర్ చేసి ఏకంగా 973 రన్స్ చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్లో 600 పరుగులు చేస్తే అదే ఎక్కువ. అలాంటిది విరాట్ కోహ్లీ 973 పరుగులు చేసి విశ్వరూపాన్ని చూపించాడు. దాంతో 2016లో ఆర్సీబీ ఐపీఎల్ దాహం తీరినట్టే అనుకున్నారు. కానీ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీకి కప్ గెలిచే అదృష్టాన్ని ఇవ్వలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విజయానికి కేవలం 9 పరుగుల దూరంలో ఆగిపోయింది. దాంతో కేవలం 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఐపీఎల్ కప్ను చేజర్చుకుంది. ఇక తర్వాతి సంవత్సరం 2017 ఐపీఎల్ సీజన్ ఆర్సీబీకి దాని అభిమానులకు చాలా ఘోరమైన సీజన్ అని చెప్పాలి. 2016లో ఫైనల్లో కొద్దిగా కప్ మిస్ అయినందుకు 2017లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఆర్సీబీ గ్రూప్ స్టేజ్ ముగిసే సమయానికి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచి 8th ప్లేస్లో నిలిచింది. ఇక ఆ తర్వాతి సంవత్సరం 2018లో 8th ప్లేస్తో సరిపెట్టుకుంది. 2017లో ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ తలపడ్డాయి. అప్పటి వరకు ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం ఆ లాస్ట్ మ్యాచ్లో గెలిచిన టీం ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. కానీ ఆ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయింది. ఇక 2019లో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానంలో నిలిచి అభిమానుల ఆశలను గల్లంతు చేసింది. ఇక 2020లో పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో నిలిచి ప్లే ఆఫ్స్కి అర్హత సాధించింది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్లో మళ్ళీ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిపోయింది. దాంతో మళ్ళీ ఆర్సీబీ ఐపీఎల్ కప్ ఆశలు గల్లంతయ్యాయి. ఇలా 2021లో కూడా పాయింట్స్ టేబుల్లో 3rd ప్లేస్లో నిలిచి ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయి 4th ప్లేస్తో సరిపెట్టుకుంది. 2021 వరకు కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ తన ఆట మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అని 2022లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దాంతో 2022లో ఫాఫ్ డు ప్లెసిస్ని కెప్టెన్ చేశారు. 2022లో కూడా ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో 3rd ప్లేస్లో నిలిచి ప్లే ఆఫ్స్ వరకు వెళ్లి ఎలిమినేటర్ గండాన్ని దాటిన క్వాలిఫైర్ మ్యాచ్లో మాత్రం ఆర్ఆర్ చేతులు ఓడిపోవాల్సి వచ్చింది.
దాంతో ఆర్సీబీ 2022లో థర్డ్ ప్లేస్తో సరిపెట్టుకుంది. ఇక 2023లో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్లో నిలిచింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న 2024 ఐపీఎల్లో ఆర్సీబీ పోరాడుతూనే ఉంది. ఇది 2008 నుంచి 2023 వరకు ఐపీఎల్లో పడుతూ లేస్తూ సాగిన ఆర్సీబీ టీమ్ జర్నీ. అయితే అసలు ఐపీఎల్లో మోస్ట్ ఫాలోడ్ టీమ్స్లో ఆర్సీబీ కూడా ఒకటి. ఆర్సీబీ ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఎందుకని ఆర్సీబీ మీద ఇంతలా అభిమానం ఉంటుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కారణం ఆర్సీబీ మెయిన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఈ మొత్తం జర్నీలో ఆర్సీబీ 2008లో 7వ స్థానంతో మొదలై ఆర్సీబీ ప్రస్థానం 2009లో ఫైనలిస్ట్, 2010లో థర్డ్ ప్లేస్, 2011లో ఫైనలిస్ట్, ఇలా ఈ 3 సంవత్సరాల్లో ఆర్సీబీ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనే ట్యాగ్ని సాధించింది. వీటన్నిటికి తోడు 2011 ఏప్రిల్ 2న ఇండియాలో క్రికెట్కి సంబంధించి ఒక సంచలనం జరిగింది. అదే ఇండియా వరల్డ్ కప్ గెలవడం. 1983లో ఇండియా తొలిసారి వరల్డ్ కప్ గెలవడం వల్ల ఒక జనరేషన్ మొత్తం క్రికెట్ని ఆరాధించడం మొదలుపెట్టారు. కానీ 1995 ఆ టైం తర్వాత పుట్టిన చాలామంది మొదట్లో క్రికెట్ చూడడానికి అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. అంతకుముందు ఉన్నవారు ఎక్కువగా ఆరాధించిన చాలామంది క్రికెటర్లు ఒకరి తర్వాత ఒకరు ఆటకు దూరమవుతూ వస్తున్నారు. అదీ కాక చాలామంది వ్యక్తిగత పనుల్లో పడి క్రికెట్ మీద ఆసక్తిని కోల్పోయారు. ఇండియాలో క్రికెట్ ఆట మీద అభిమానం, ఆసక్తి తగ్గుతున్న సమయంలో 2011లో ఇండియన్ క్రికెట్ టీం సాధించిన ఆ అపూర్వ విజయం ఇండియాలో ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ని క్రికెట్ వైపు ఆకర్షితులయ్యేలా చేసింది. ఇంకా లోతుగా వెళ్తే 2011 క్రికెట్ వరల్డ్ కప్ విజయం మహిళల్ని, అమ్మాయిలను కూడా క్రికెట్ పట్ల అభిమానం పెంచుకునేలా చేసింది. అదే సమయంలో ఇంటర్నేషనల్ క్రికెట్లో మెరుపు వేగంతో దూసుకొచ్చిన కెరటం విరాట్ కోహ్లీ. 2008లో ఇండియన్ నేషనల్ టీంలో ఆడుతున్న విరాట్ కోహ్లీ తానేంటో నిరూపించుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు. 2009లో 9 వన్డేలు ఆడి 405 రన్స్ చేసి ఎమర్జింగ్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా 2011 వచ్చేసరికి నిలకడగా ఆడుతూ సీనియర్లతో పాటు టెస్ట్ జట్టుల్లో కూడా స్థానం సంపాదించాడు. ఇక 2011 వరల్డ్ కప్ సెలక్షన్ లిస్టులో ఉండటం ద్వారా ఇండియన్ క్రికెట్లో విరాట్ ఎంత వేగంగా ఎదిగాడో మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు వరల్డ్ కప్లో 9 మ్యాచ్లు ఆడి 282 పరుగులు చేసి సచిన్, గంభీర్, సెహ్వాగ్, యువరాజ్ లాంటి వారితో సమానంగా వరల్డ్ కప్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. దాంతో విరాట్ కోహ్లీ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో చాలామంది క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీకి అభిమానులుగా మారారు. దానికి తోడు 2011 తర్వాత ఒక్కొక్కరిగా సీనియర్ ఆటగాళ్లు క్రికెట్ నుంచి దూరం అవుతుంటే విరాట్ మాత్రం ఇండియన్ క్రికెట్ టీం కోసం నేనున్నాను అని బలంగా నిలబడ్డాడు. కన్సిస్టెంట్గా పరుగులు చేస్తూ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ విరాట్ 2011 నుంచి వేగంగా తానేంటూ నిరూపించుకున్నాడు. దాంతోపాటు అభిమానులు కూడా అదే స్థాయిలో ఆకట్టుకున్నాడు. అలా విరాట్ కోహ్లీని ఆరాధించే ప్రతి ఒక్కరూ ఆర్సీబీ కప్పు గెలవాలని కోరుకునేదాకా పరిస్థితి వచ్చింది. అంటే ప్రొఫెషనల్గా విరాట్ కోహ్లీ సాధిస్తున్న ఖ్యాతి ఆర్సీబీకి కూడా ఉపయోగపడింది. విరాట్ కోహ్లీకి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అలాంటప్పుడు విరాట్ కోహ్లీ అభిమానులు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్సీబీ వెంటే ఉన్నారు. విరాట్ కోహ్లీ ప్రొఫెషనల్గా ఇంటర్నేషనల్ క్రికెట్లో సాధించిన రికార్డులు చాలా ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్సీబీ కోసం ఆడుతుంటే విరాట్ కోహ్లీ ఐపీఎల్ కప్ను మాత్రం గెలవలేకపోవడం విరాట్ అభిమానులకు లోటుగా మారింది. దాంతో విరాట్ కోహ్లీని అభిమానించే ఏ వ్యక్తి ఆర్సీబీని కాదని మరో టీంకి సపోర్ట్ చేయరు. సొంత రాష్ట్రాల్లో వారికంటూ టీం ఉన్నా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆర్సీబీని గెలవాలని కోరుకుంటారు. అందుకే ఆర్సీబీ ఒక్కసారి కప్ గెలవకపోయినా అభిమానులు మాత్రం సంపాదించుకోగలిగింది. ఇక లేడీ ఫ్యాన్ బేస్ విషయంలో అయితే ఆర్సీబీని మరే టీం బీట్ చేయలేదు. విరాట్ కోహ్లీకి ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఆర్సీబీ అమ్మాయిల ఫేవరెట్ టీం అయిపోయింది. అంతేకాకుండా ఆర్సీబీకి ఆడిన క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలతో సంబంధం లేకుండా అభిమానులు సంపాదించారు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి వారు సాయశక్తిలో ప్రయత్నించిన ఆఖరికి కప్ గెలవకపోవడం అభిమానుల్లో నిరాశ కలిగించిన అదే స్థాయిలో అభిమానులను గెలుపోవటంతో సంబంధం లేకుండా ఆర్సీబీ వెంట ఉండేలా చేసింది. దాంతోపాటు ఈ సాల కప్ నమ్దే అంటూ టీంని చీర్ చేసేలా చేసింది. రాను రాను ఈ సాల కప్ నమ్దే స్లోగన్ ఎమోషన్గా మారింది. ఐపీఎల్లో ఒక్కసారి కూడా ఛాంపియన్ కాకపోయినా మోస్ట్ వాల్యుబుల్ ఐపీఎల్ ఫ్రాంచైజీ లిస్టులో ఆర్సీబీ $70 మిలియన్ వాల్యూతో 4వ స్థానంలో ఉంది. గతంలో ఐపీఎల్ ఛాంపియన్ అయిన ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, జీటీ వంటి టీంలు ఎటువంటి కప్ లేని ఆర్సీబీ కన్నా తక్కువ వాల్యూ ఉన్న టీంలే. కాబట్టి కనీసం ఒక్కసారి కప్పు గెలిచి ఉంటే ఆర్సీబీ వాల్యూ ఇంకెంత పెరిగేదో అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు ఇప్పటి వరకు ఆర్సీబీ కప్ గెలవకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆర్సీబీ మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాలు. ఆర్సీబీ మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాలు టీం ఆట తీరు మీద ప్రభావం చూపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డివిలియర్స్ లాంటి వారిని మినహాయించి ఇతర ఆటగాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వకుండా, వారిని కూడా పూర్తి స్థాయిలో పరీక్షించకుండా మాటికి జూనియర్ ఆటగాళ్లను మారుస్తూ ఉండటం కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, చాహల్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్, శివం దూబే లాంటి వాళ్ళ నుంచి 2024లో హెడ్ క్లాసన్ లాంటి వాళ్ళ వరకు
ఆర్సీబీ మేనేజ్మెంట్ చాలా మంచి ఆటగాళ్లను రిటైన్ చేసుకోకుండా ప్రయోగాలు చేస్తూనే ఉంది. అలా చేయడం వల్ల ప్రతిసారి కొత్తగా వస్తున్న ఆటగాళ్లకు కొందరు పర్మనెంట్ ఆటగాళ్లకు లాంటి వారికి మధ్య కోఆర్డినేషన్ లేకుండా పోతుంది. కనుక ఆర్సీబీ పూర్తిగా 2-3 మీద ఆధారపడి ఆడినట్టే అనిపిస్తుంది. మేనేజ్మెంట్ ఎందుకు బాగా ఆడే జూనియర్ ప్లేయర్లను రిటైన్ చేసుకోలేకపోతుందో అర్థం కాదు. ఆటగాళ్లను రిటైన్ చేసుకునేంత బడ్జెట్ లేదా అంటే అదీ కాదు. కొందరిలో పర్ఫార్మెన్స్ ప్లేయర్ల మీద అధిక డబ్బు వెచ్చిస్తుంది. పడిక్కల్, వాట్సన్, చాహల్, శివం దూబే వీరంతా ముందుగా ఆర్సీబీలో ఆడినవారే. పడిక్కల్ ఆర్సీబీ తరపున సెంచరీ కూడా చేశాడు. ఇక చాహల్ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్లో కీలకంగా మారి చాలాసార్లు మ్యాచ్లు మలుపు తిప్పాడు. శివం దూబే కూడా ప్రతిభావంతుడైన ఆటగాడే. ఇలా చెప్పుకుంటూ పోతే క్వింటన్ డికాక్, మెయిన్ ఆలీ ఇలా చాలా మంది ఉన్నారు. ఆర్సీబీ మేనేజ్మెంట్ వీరిలో కొందరినైనా కొన్ని ఎక్కువ సంవత్సరాలు కొనసాగించి ఉంటే ఆర్సీబీ టీం పరిస్థితి మరోలా ఉండేది. క్రికెట్ అనేది టీమ్ గేమ్. జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్లు బాగా ఆడినంత మాత్రాన విజయం సాధించలేం. అదీ కాక బ్యాటింగ్ బాగా చేస్తే సరిపోదు, బౌలింగ్లో కూడా మంచి ప్రదర్శన ఇవ్వాలి. ఆర్సీబీ ప్రతి సంవత్సరం మంచి బ్యాటింగ్ లైనప్తో బరిలోకి దిగుతున్నా బౌలింగ్లో మాత్రం ఆ స్థాయిలో ఆడింది చాలా తక్కువ. కాబట్టి ముంబైకి బుమ్రా, అంతకుముందు మలింగా, చెన్నైకి పతిరానా, అంతకుముందు బ్రేవో ఇలా చెప్పుకోదగ్గ మిస్టరీ బౌలర్ని ఇప్పటివరకు ఆర్సీబీ తయారు చేసుకోలేకపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా మహమ్మద్ సిరాజ్ మీద ఆధారపడుతున్న సిరాజ్ కూడా ఎక్కువ పరుగులు ఇస్తూ ఉండటం ఆర్సీబీకి ప్రతికూలంగా మారింది. ఆర్సీబీ టీం మొత్తం కొందరు మెయిన్ ప్లేయర్ల మీద ఆధారపడిందా అనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి వారి పర్ఫార్మెన్స్ చేయాలంటే కష్టం. ప్రత్యర్థులు ప్రతిసారి మెయిన్ ప్లేయర్లను త్వరగా అవుట్ చేయడానికి వ్యూహాలను సిద్ధం చేసుకుని గ్రౌండ్లోకి వస్తారు. కాబట్టి మెయిన్ ప్లేయర్ల మీద అతిగా ఆధారపడడం కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ చేస్తున్న తప్పు. ఇక ఆర్సీబీ మీద భారీ అంచనాలు, ఆశలు, అభిమానం ఉండడం కూడా జట్టు ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేస్తుంది అనే అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్లే ఆఫ్స్, ఫైనల్స్ ఆడినప్పుడు ఆటగాళ్లు ప్రెజర్ ఫీల్ అయ్యి సరిగ్గా ఆడలేకపోతున్నారు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక ఆర్సీబీ కప్పు గెలవకపోవడానికి మరో ప్రధాన కారణం అదృష్టం లేకపోవడం, పరిస్థితులు కలిసి రాకపోవడం. 2008 నుంచి 2023 వరకు ఈ 16 సంవత్సరాల ఐపీఎల్ జర్నీలో ఆర్సీబీ 3 సార్లు రన్నరప్గా నిలిచింది. 3 సార్లు ప్లే ఆఫ్లో క్వాలిఫైర్ మ్యాచ్ల్లో ఓడిపోయి థర్డ్ ప్లేస్లో నిలిచింది. 2 సార్లు ప్లే ఆఫ్స్లో ఎలిమినేటర్ మ్యాచ్ల్లో ఓడిపోయి 4th ప్లేస్లో నిలిచింది. 2 సార్లు 5th ప్లేస్లో నిలిచి ప్లే ఆఫ్స్కి కాస్త దూరం లాగిపోయింది. ఇలా చూస్తే ఈ 16 సంవత్సరాల్లో 10 సార్లు ఆర్సీబీ మంచి పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పొచ్చు. 2016 ఫైనల్లో చేజింగ్లో 200 రన్స్ చేసినా కూడా 8 పరుగుల స్వల్ప తేడాతో ఆర్సీబీ ఓడిపోయింది. 2009లో డెక్కన్ చార్జర్స్ మీద 144 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 6 పరుగుల దూరంలో ఆగిపోయి కప్ గెలిచే అదృష్టాన్ని కోల్పోయింది. ఆర్సీబీ ఫైనల్కి వచ్చిన 3 సార్లలో 2 సార్లు కొద్ది తేడాతో ఛాంపియన్ కాలేకపోయింది. ఇవే కాదు, మొత్తం ఐపీఎల్లోనే ఆఖరి ఓవర్ వరకు వచ్చి చేజారిన మ్యాచ్లు ఆర్సీబీ ఖాతాలో చాలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఆర్సీబీ ప్రయత్న లోపం లేకపోయినా ముఖ్యమైన మ్యాచ్ల్లో కొద్ది తేడాతో ఓడిపోవడం అనేది ఆర్సీబీకి దురదృష్టం ఎలా వెంటాడుతుందో అనేదానికి నిదర్శనం. అయితే ఆర్సీబీ ఇప్పటి వరకు ఆ టీంను అభిమానిస్తున్న వారికి కప్పు అందించలేకపోవచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ అందించే విషయంలో మాత్రం ఆర్సీబీ ఎప్పుడు ముందే ఉంటుంది. అందుకే గెలుపు ఓటములను పట్టించుకోకుండా ఆర్సీబీ ప్రతి సీజన్లో అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. 2024 ఐపీఎల్ కన్నా ముందు WPLలో బెంగళూరు జట్టు ఛాంపియన్గా నిలవడంతో ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన హంగామా చేశారు. దాంతోపాటు ఈసాల కప్ నమ్దే అంటూ ఆర్సీబీ మీద కొండంత ఆశలు పెట్టుకున్నారు. దాంతో 2024లో కూడా అవే భారీ అంచనాల మధ్య ఐపీఎల్ ఆడడం ఆరంభించిన ఆర్సీబీ ఈసారి కూడా కప్పు కొట్టే అవకాశాలను దాదాపుగా కోల్పోయినట్టే కనిపిస్తుంది. కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ ఈసాల కప్ నమ్దే అనే స్లోగన్ని మరో సంవత్సరం కూడా కొనసాగించాల్సిందేనేమో, చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఆర్సీబీపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.